హాయ్ హలో నమస్తే. నేషనల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ, ఒక తెలుగు హీరోయిన్కి సంబంధించిన కాంట్రవర్సీ రన్ అవుతుంది. కోర్స్ మరి ఆమె కాంట్రవర్సీకి మనకి ఏంటి సంబంధం అంటే, మనం ఇది సెక్యులర్ వర్సెస్ రిలీజియస్ పాలిటిక్స్ మీదే మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మన అంబేద్కర్ జనతా పార్టీ వీఆర్ స్ట్రాంగ్లీ ప్రమోటింగ్ సెక్యులరిజం కాబట్టి ఒక రిలీజియస్ గొడవే వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర రిలీజియస్ గొడవ వచ్చింది ఒక హీరోయిన్ దగ్గర. ఫరియా, ఏం పేరు, ఫరియా అబ్దుల్లా. ఫరియా ఒకసారి వినండి, నీ ఇండియా టుడేలో, టైమ్స్ నౌలో వస్తుంది, ఒకసారి వినండి. Online trolling for simply participating in a Hindu festival. We're learning that Faria, known to her fans at Chitti, visited the temple, danced during the celebration, and carried the traditional. వీళ్ళు ఏం చెప్తారంటే ఇంగ్లీష్లో, చిట్టి అని ఫేమస్ ఈ అమ్మాయి, జాతిరత్నాలు అనేటువంటి సినిమాలో చిట్టి అని చెప్పి ఒక ఫేమస్ హీరోయిన్ అట. సో ఆ హీరోయిన్ బోనాలకి వెళ్ళిందట. బోనాలకి వెళ్ళి హిందూ ఫెస్టివల్కి వెళ్ళిందట. హిందూ ఫెస్టివల్కి వెళ్ళిందని ఈమెని బాగా ట్రోల్ చేశారు. ఎవరు చేసుంటారు? ముస్లిమ్స్ చేసుంటారు. అంతే కదా, నాకు తెలిసిన వరకు ముస్లిమ్స్ చేసుంటారు 100%. ఈ అమ్మాయిని ఏది కాఫీర్ అన్నారట. కాఫీర్ అంటే అన్బిలీవర్ అన్నారట. అన్బిలీవరు, కాఫీర్ ఇలా పదాలు వాడారంటే 100% ముస్లిమ్స్ ట్రోల్ చేసి ఉంటారు ఆ అమ్మాయిని. ఓకే, అది ఒకటి నాకు ఒకటి అర్థమైంది. ఇది ఒక కాంట్రవర్సీ చూద్దాం. రెండోది అనసూయ, జబర్దస్త్ అనసూయ. ఇప్పుడు ఆమె జబర్దస్త్ కాదు, హీరోయిన్. అనసూయ కాంట్రవర్సీ, సనాతన ధర్మం మీద ఏదో ఉందని అదొక కాంట్రవర్సీ. రష్మి రిజర్వేషన్స్ కాంట్రవర్సీ. వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఈ ఫరియా అబ్దుల్లా అనే అమ్మాయి, వన్ హీరోయిన్, షీ వెంట్ టు వన్ హిందూ ఫెస్టివల్. దాంట్లో తప్పేంటి? తప్పే ఉంది దాంట్లో. హిందూ ఫెస్టివల్ అంటే ఫ్రెండ్స్తో వెళ్ళింది అనుకోండి, తప్పే ఉంది. అందరూ రిలీజియస్ రిచువల్స్గా పాటించాలి అని కోరుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రిలీజియస్గా ఉండాలంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రసాదం కూడా తినరు. కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, గుడి పోతారు, వాళ్ళ ఇష్టం. కొంతమంది గుడి పోతారు. అందరు ప్రసాదం తినకూడదు, అందరు రిచువల్గా, అంటే చాలా క్రిస్టియన్ రిచువల్గా ఉండాలి అని రిలీజియస్గా చెప్తారు. అది రిలీజియస్గా ఉండాలి, సోషల్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. దెర్ ఇస్ నో సచ్ సోషల్ రూల్స్, దెర్ ఇస్ నో సచ్ కాన్స్టిట్యూషనల్ రూల్, దెర్ ఇస్ నో సచ్ ఇండియన్ లా, రైట్, that a Muslim cannot go to the temple, Hindu cannot go to church, Christian cannot go to masjid. అలాంటి రూల్ ఏం లేదు కదా. లేనప్పుడు ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తారు, వాళ్ళ ఓన్ రిలీజన్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తారని ఒకటైతే అర్థమైంది. అది మోరల్గా తప్పని నేను అనుకుంటున్నా. ఎందుకంటే షీఈ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు జగన్ గారు క్రిస్టియను, ఆయన గుళ్ళకి వెళ్తున్నాడు కదా, బికాజ్ ఈజ్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు హిందూ, ఈజ్ గోయింగ్ టు చర్చ్ బికాజ్ ఈజ్ పొలిటీషియన్. నరేంద్ర మోడీ హిందూ, ఈ వెంట్ టు చర్చ్ బికాజ్ ఈజ్ పొలిటీషియన్. షీఈ్ ఆల్సో హీరోయిన్. ఎవరో పిలిచి ఉంటారేమో, ఏమో సినిమాలు చూస్తారు ఇప్పుడు. షీ ఆల్సో నీడ్ టు మెయింటైన్ ఎవ్రీబడి, రైట్. షీఈ్ ఆల్సో హీరోయిన్. అన్ని హిందువులు కూడా సినిమా చూడాలి కదా అమ్మాయిది. ఈవెన్ క్రిస్టియన్, హిందువులు, ముస్లింలు అందరూ చూస్తేనే కదా చిట్టి ఫేమస్ అయింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అమ్మాయిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. మరి అది ఎవరు చేస్తున్నారు? బహుశా ఇది, ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సపోర్టింగ్ దిస్ హిందుత్వ ఆర్గనైజేషన్స్. ఆ అమ్మాయికి సపోర్ట్గా వచ్చారు. నేనే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. హిందుత్వ ఆర్గనైజేషన్స్కి, బీజేపీకి సపోర్ట్ చేయట్లా, మొరాలిటీకి సపోర్ట్ చేస్తున్నా. మోరల్గా అది ఆ అమ్మాయికి రైట్ ఉంది. అది హిందూ ఫెస్టివల్కి పైన చర్చికి పోవాలన్నా రైట్ ఉంది. కాబట్టి ఒకవేళ ఆమె చర్చికి వస్తే, ఒకవేళ హిందువులు మసీదుకి వెళ్తే అప్పుడు ట్రోల్ చేయరు కదా. ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారో, ముస్లిమ్స్ ఎవరైతే ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారో హిందూ టెంపుల్కి వెళ్ళిందని, ఒకవేళ కిషన్ రెడ్డి గారో ఎవరో మసీదుకి వెళ్తే ట్రోల్ చేస్తారు, అప్పుడు హిందువులు ట్రోల్ చేస్తారు అప్పుడు. కాబట్టి ఇది తప్పదు. ఇదంతా కూడా ఏంటంటే రిలీజియస్ బ్యాచ్. ఇదంతా ఏంటంటే రిలీజియస్ బ్యాచ్తో తగ్గదు. ఇదంతా సెక్యులర్గా ఉండండి. ఒక వ్యక్తికి ఫండమెంటల్ రైట్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ వచ్చినట్టు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అంబేద్కర్ జనతా పార్టీ. మేము సెక్యులరిజం అని ఎందుకు గట్టిగా చెబుతున్నామంటే,
బికాస్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఫ్రీ ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి. ఎవడి లైఫ్ని వేరే వాడు కంట్రోల్ చేయకూడదు. ఓకే, ఒకటి లైఫ్ని ఇంకొకటి కంట్రోల్ చేయకూడదు. మీరు ఆ అమ్మాయి ముస్లిం అయితే అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి ఇస్లాంలోనే ఉండాలని మీరు కంట్రోల్ చేయకూడదు. ఎవడో క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నువ్వు క్రిస్టియానిటీలోనే ఉండాలని నువ్వు కంట్రోల్ చేయకూడదు. చెప్పడం వరకు మీ బాధ్యత. ఏమని, ఇదిగోండి ముస్లిమ్స్ హిందూ ఫెస్టివల్కి వెళ్ళకూడదు, క్రిస్టియన్స్ ప్రసాదం తినకూడదు, హిందువులు గుడులకి ఏమంటారు చర్చికి మసీదుకి వెళ్ళకూడదని వాళ్ళ మత గ్రంథాలు చెప్పుకునే రైట్ ఉందే తప్ప కంట్రోల్ చేసే రైట్ ఎవరికి లేదు. చెప్పి వదిలేయాలి. వాళ్ళు విశ్వాసంగా ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. దట్స్ ఫండమెంటల్ పాయింట్ 1 ఫరియా అబ్దుల్లా సంబంధించి. అనసూయ గురించి చూద్దాం. అనసూయ అంటే, అనసూయ ఒక వీడియో పెట్టింది. ఏమని, జై శ్రీరామ్ అని అంటారు, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నువ్వు రాముని భక్తుడు కాదు, మేమనము అనంత మాత్రాన మేమే రాముని భక్తులు కాపోము అని అందా అంటే అనసూయ. ఆ వీడియో కూడా చూసా. ఆ వీడియోలో ఇదేంటి రీల్స్ వస్తుంటాయి చూసా. అంటే ఏంటి అర్థం, అది అనసూయ తప్పందా? అనసూయ ఏమంది, ఈ మాట అందరు అంటారు, ఎవరు క్రిస్టియన్స్ కూడా అంటారు. ఏమని, అరే నువ్వు ప్రభు అన్నంత మాత్రం నువ్వు క్రిస్టియన్ కాదు రా, బైబిల్ ప్రకారం నడవాలి, అప్పుడే నువ్వు క్రిస్టియన్వి. ఓకే, అని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా అంటారు, మీరు అల్లా అన్నంత మాత్రాన్ని మీరు ముస్లిమ్స్ ఎవరంటే అల్లా చెప్పినట్టుగా ఖురాన్లో ఉన్నది నడవాలి అని చెప్పి చాలా క్యాజువల్ పదాలు ఇవి. అలాగే ఆమె నువ్వు జై శ్రీరామ్ అన్నంత మాత్రం రాముని భక్తుడు కావచ్చు, ఆమె నువ్వు భక్తిగా ఉండాలి అని చెప్పడానికి ట్రై చేసింది. మేము అన్నం జై శ్రీరామ్ అన్నప్పటికీ కూడా మేము రాముని భక్తులకి మేమే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామని అనసూయ అంది. ఆమె అన్నదాంట్లో తప్పేంటి, ఆమెని ఇప్పుడు హిందుత్వవాదులు ట్రోల్ చేస్తున్నారు. యాంటీ సనాతన్ అని చెప్పి హిందుత్వవాదులు ట్రోల్ చేస్తున్నారు అనసూయని. అని చెప్పిన దాని తప్పే ఉంది, తప్పులేదు కదా. ఇక్కడ ఫరియా అబ్దుల్లాది తప్పులేదు, అక్కడ అనసూయది తప్పులేదు, వీళ్ళిద్దరు తప్పులేదు. ఇంకొకరు రష్మి కావాలంది రిజర్వేషన్ పోవాలా, రిజర్వేషన్స్ ఎత్తేయాలి, మా ఓసీలకు అన్యాయం జరుగుతుంది, మేము జనరల్ కేటగిరీ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్స్ ఎత్తేయాలి, కులాలు మొత్తం ఎత్తేయాలని చెప్పి ఒక 10 రోజులు రచరచ చేసింది సోషల్ మీడియాలో అనసూయ రిజర్వేషన్స్ మీద. దాని మీద నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఓకే, హర్ వర్షన్ కూడా కరెక్ట్. ఇప్పుడు ఆమె తెలియదు ఆమె విక్టిమ్ అని చెప్తుంది. ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళు మేము విక్టిమ్స్ అంటున్నాను అని వాళ్ళ ఫీలింగ్లో ఉన్న విక్టిమ్స్ అంటున్నారు. దేనికి విక్టిమ్ అని నువ్వు అనుకునేది ఏముంది దాంట్లో? జనరల్ కేటగిరీ వాళ్ళు రిజర్వేషన్స్ వల్ల మాకు సీట్లు కోల్పోతున్నాయని పొరపాటు అది. అని నేను గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. యు ఆర్ అనేబుల్ టు కంపీట్ యువర్ ఓన్ కేటగిరీ పీపుల్ అండ్ దెన్ యు ఆర్ సేయింగ్ దట్ ది అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే, రిజర్వేషన్ ఎత్తేస్తే వీళ్ళు మరీ దారుణమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఎస్సీ ఎస్టీ బీసీలు 20% జనరల్ కేటగిరీ ఆర్ ఎంజాయింగ్ 51% ఓపెన్ కేటగిరీ. 80% ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఆర్ జస్ట్ దే ఆర్ గెటింగ్ 49% ఆఫ్ రిజర్వేషన్. 50% క్యాప్ ఉంది కదా, 49% రిజర్వేషన్ టేకెన్ బై 80% ఆఫ్ పీపుల్. 20% general category are enjoying the 51% open category. They are still saying that we want this SC ST BC 47 రిజర్వేషన్ కావాలని మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు. 20% జనాభా జనరల్ కేటగిరీ వాళ్ళు. అది ఈ వర్షన్లో వాళ్ళ ఫీలింగ్ ఏంది, మేము రిజర్వేషన్ కోల్పోయాను వాళ్ళ ఫీలింగ్. ఈ సెలబ్రిటీస్ గర్ల్స్కి సంబంధించి వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్పుకునే ఫండమెంటల్ రైట్ వాళ్ళకు ఉంది. ఫరియా అబ్దుల్లా, షీ హ్యాస్ అ రైట్ టు డూ వాట్ ఎవర్ షీ వాంట్. And Anasuya has the right to do what she wants, and Rashmi has the right to do what she wants. And everybody has the fundamental right and the freedom. This is a secular country. Secular countryలో ఫ్రీ సొసైటీ ఉండాలి, ఎవరిని మనం కంట్రోల్ చేయకూడదు. దిస్ ఈస్ ది అల్టిమేట్ థింగ్. అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు, హీరోయిన్ల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకెందుకన్నా మన దళిత విషయాలు మాట్లాడతాం అది ఇది అంటారు. నేను ఎందుకు మాట్లాడంటే ఈ 3 విషయాల్లో కూడా రిలీజియన్ తగులుకుంది, అందుకని మాట్లాడాను. ఓకే, ఫరియా అబ్దుల్లా ఆ అమ్మాయి ఏమంటే టెంపుల్కి వెళ్ళిందని చెప్పి రిలీజ్ చేసుకోవాలి, దానికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు ఆమెకి. అనసూయ దానికి బీజేపీ వాళ్ళు ట్రోలింగ్ చేశారు ఆమెని, అనసూయని. అక్కడ ఇంక రిజర్వేషన్ వాళ్ళు రష్మి మీద ట్రోలింగ్ చేశారు. ఇదంతా కూడా మన సబ్జెక్టే. థ్యాంక్ యూ, నమస్కారం. అందుకని మాట్లాడి ఈ 3 ఆడవాళ్ళ గురించి. నమస్కారం.